మాదిగ వర్గీయ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచాయతీ కార్యదర్శిని విధుల నుండి బహిష్కరించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే ఇలాంటి సంస్కృతి గ్రామాల్లో పారుకుపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వాగునూతి పంచాయతీ కార్యదర్శి అదే గ్రామానికి చెందిన వ్యక్తితో ఫోన్లో సంభాషిస్తూ మాదిగ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగ కులస్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంఆర్పీఎస్ ములుగు మండల అధ్యక్షుడిని ఆదాస్ మహేష్ నా పేరు. విషయం ఏంటంటే క్షీరాసాగర్ వాగునూతి గ్రామ పంచాయతీ సెక్రటరీ మంజులారెడ్డి గారు ఎస్సీ కమ్యూనిటీ కించపరుస్తూ మహిళలను కించపరుస్తూ నేనేమైనా మర్యాద అన్నారా, నేను ఒక రెడ్డిని, ఎక్కడ పడితే అక్కడ పడుకోవడానికి నేనేమైనా మర్యాద అన్నారా అని కించపరుస్తూ మాట్లాడినందుకు ములుగు పిఎస్లో మేడంపై కేసు నమోదు చేశాము. తదనంతరం కేసు నీరుగారే ప్రయత్నం చేసింది. ఆమెకున్న పలుకుబడితో రాజకీయ నాయకులతో డబ్బులతో ప్రలోభపెట్టి మరియు అదేవిధంగా ఈ కేసును కొట్టేసే విధంగా ఎన్నో రకాలుగా ప్రలోభపరిచిన ఏసీపీ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. తదనంతరం ఈ కేసు కాంప్రమైజ్ అవుతారు అనే విషయం తెలిసిన తర్వాత గౌరవ శ్రీ మందాకృష్ణ మాదే గారికి తెలియజేయడం జరిగింది. తెలిసిన తర్వాత ఎస్ఐతో మాట్లాడి కేసు నమోదు చేయించడం జరిగింది. తర్వాత ఈరోజు 17వ తారీఖు 2వ నెల కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మంజులారెడ్డి పైన వాగునూతి గ్రామ పంచాయతీ సెక్రటరీ పైన ఫిర్యాదు మేరకు ఈరోజు డిపిఓ గారు ఎంక్వైరీకి రావడం జరిగింది. గ్రామ పంచాయతీ వాగునూతికి మాకు జరుగుతున్న అన్యాయాలను అన్ని మేడంకి చెప్పడం జరిగింది. తర్వాత ముస్లిం కమ్యూనిటీని కూడా కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. దానిపైన ఎంబడే మేడం పైన చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని కోరడం జరిగింది. మేడము ఈ విషయము కలెక్టర్ దారికి కూడా తీసుకెళ్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను ట్యూషన్ పంచాయతీ ఇక్కడ వాగునూతి గ్రామ పంచాయతీ సెక్రటరీ మంజురెడ్డి పైన ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దీనిపైన జిల్లాధికారి గారు మరియు జిల్లా పంచాయతీ అధికారి గారు నాకు ఎంక్వైరీ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. అదే విషయంలో ఈరోజు మనం ఇక్కడ వాగునూతి గ్రామ పంచాయతీలో కన్సర్న్ పిటిషనర్దారులైన ఆదాస్ మహేష్ గారు మరియు వారి యొక్క మెంబర్స్ కూడా రావడం జరిగింది. సో అందరి యొక్క స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగిందండి. ప్రతి ఒక్క స్టేట్మెంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ కూడా రిపోర్ట్లో పొందుపరిచి సమర్పించడం జరుగుతుంది. నేను చెప్పలేనండి, పైన అధికారులు వారు ఏం చర్య తీసుకుంటారో దాన్ని వాళ్ళే చూస్తారు. ఇప్పుడు నేనైతే జస్ట్ ఇక్కడ జరిగిన ఫీల్డ్ మీద జరిగిన ఫ్యాక్ట్స్ ఏంటి అవి మాత్రమే రాయగలుగుతాను. నా పేరు రాజు, నేను ఎంఆర్పీఎస్ జైదపూర్ మండల ప్రెసిడెంట్ని. ఈరోజు వాగునూతి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. వాగునూతి గ్రామంలో గత నెలలో 15వ తారీఖు జరిగినటువంటి ఫోన్ సంభాషణలో మాదిగ మహిళలను కించపరుస్తూ తిట్టినటువంటి పంచాయతీ సెక్రటరీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన ఎంఆర్పీఎస్ నాయకత్వం గత నెల 17వ తారీఖు నాడు ములుగు పిఎస్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మంజులారెడ్డి గారు వాళ్ళ భర్త రాజకీయ నాయకుల ప్రోద్బలంతో డబ్బుతోటి కేసులు నీరుగార్చడానికి, కేసు కాకుండా అడ్డుకోవడానికి కొంతమంది నాయకులకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎంఆర్పీఎస్ నాయకత్వం మీరు కేసు ఎందుకు నమోదు చేస్తలేరని చెప్పేసి గట్టిగా మాట్లాడిన తర్వాత 24వ తారీఖు నాడు ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం అనేటటువంటి జరిగింది మంజులారెడ్డి పైన ఎస్సీ ఎస్టీ కేసు. దాని తర్వాత మేము ఇక్కడ ఏదైతే ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి ఈరోజు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి మంజులారెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ కలిసినాం. కలెక్టర్ గారు ఈరోజు డిపిఓ గజ్వేల్ గారిని ఎంక్వైరీకి పంపారు. ఈరోజు ఎంక్వైరీ జరిగింది. ఈ ఎంక్వైరీలో కూడా మా ఎంఆర్పీఎస్ తరఫున కూడా మేము ఇక్కడ జరిగినటువంటి సంభాషణ తర్వాత కేసు నాకు నీరు కార్చడం కోసం జరిగినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లెటర్ రూపంలో మేము ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడు ఎంఆర్పీఎస్కి డిమాండ్ ఏం చేస్తున్నామంటే ప్రజెంట్ ఎస్సీ ఎస్టీ కేసు యాక్ట్ వచ్చి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు దళితుల పైన కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ దాడులు అనేటటువంటి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు దళితుల పట్ల ఒక
అనుచిత వ్యాఖ్యలు గాని కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ సమాజానికి ప్రభుత్వం ఏం చెప్తుందని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఎవరో మాట్లాడినంటే కాదు, అధికారులుగా ఉన్నటువంటి గ్రామంలో అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడినప్పుడు గ్రామంలో ఇంకో దళితుల పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పేసి అని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా కలెక్టర్ గారి కానీ ఇప్పుడు వచ్చినటువంటి డిపిఓ గారి కానీ సమగ్ర విచారణ జరపాలి. ఈ సమగ్ర విచారణ ఏదైతే మీరు జరిపిరో దీనిపైన చర్యలు తీసుకోకపోతే ఎంఆర్పీఎస్ తరఫున జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని పిలుపునిస్తాం. ఇప్పటిదాకా అధికారుల పట్ల గానీ పోలీసు యంత్రాంగం పట్ల గానీ మాకున్నటువంటి నమ్మకం అనేటటువంటి ఉంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఒకవేళ కనుక చర్యలు కనుక తీసుకోకపోతే సిద్దిపేట జిల్లా మొత్తం కూడా ఎంఆర్పీఎస్ నాయకత్వం మొత్తం కూడా పిలుపునిచ్చి జిల్లా మొత్తం కూడా కార్యక్రమాలు పిలుపునిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మాదిగ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మంజులారెడ్డిని సస్పెండ్ చేయాలి. మాదిగ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంజులారెడ్డిని సస్పెండ్ చేయాలి. కాపాడాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ను పోరాడదాం. దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పోరాడదాం. దళితులపైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఎంఆర్పీఎస్